హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. వెజ్ బిర్యానీ ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో వెంటనే మనం మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని వెజ్జెస్ అన్నీ మీడియం సైజులో కట్ చేసుకొని దానికి సంబంధించిన పదార్థాలన్నీ మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. వేడెక్కనిచ్చాక మనం ఒక్కొక్క వెజ్జెస్ అన్నీ మనం ఒకటొకటిగా వేసుకుందాం. ముందుగా మనం బిర్యానీ ఆకులు, బిర్యానీ మసాలాకు సంబంధించినవన్నీ ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను నేను. అవన్నీ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు, క్యాప్సికమ్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని మొత్తం ఇవన్నీ కూరగాయలన్నీ బాగా ఉడికేదాకా ఒక 20% ఉడికేదాకా మొత్తం అంతా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. క్యారెట్లు కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఒక 20% కూరగాయలన్నీ ఉడికిపోయాక మనం తగినంత ఉప్పు వేసుకొని అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం తిప్పుకోవాలి. తర్వాత ఒక 30% కూరగాయలన్నీ ఉడికాక మనం గ్రీన్ పీస్ బఠానీ ఉంటుంది కదా, ఆ గ్రీన్ పీస్ బఠానీ ఒక ప్యాకెట్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మొత్తం మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు స్మెల్ పోయేదాకా మొత్తం అంతా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం అంతా తిప్పుకొని కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని ఈ వెజ్జెస్ అన్నీ బాగా ఉడికేదాకా ఒక 50% ఉడికేదాకా మొత్తం అంతా కలయి తిప్పుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉడికాక మనం బిర్యానీకి సరిపడా వాటర్ తీసుకోవాలి. నేనైతే చూపిస్తున్న క్యాన్లో 2 క్యాన్స్ తీసుకున్నాను. అండ్ కేజీన్నర బియ్యం కాబట్టి నేను 2 క్యాన్లు తీసుకున్నాను. కడక్క ముందు ఒక కొలత, కడిగితే ఒక కొలత. కడిగితే మట్టికి 1.5 క్యాన్ తీసుకోండి, కడకపోతే 2 క్యాన్స్ తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత వాటరు, మళ్ళీ కొంచెం పసుపు, ఉప్పు అలాగే మసాలా మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మూత పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ అంతా బాగా మరిగాక అప్పుడు మనం బియ్యాన్ని అందులో వేసుకొని మొత్తం అంతా బియ్యం వేసిన వెంటనే అంతా ఒకసారి తిప్పుకోవాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా తిప్పుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా తిప్పుకున్నాక మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మనం ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక ఈ విధంగా ఉడుకుతుంది. మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనిస్తే ఈ విధంగా అవుతుంది. అండ్ ఫైనల్గా ఇంకొక 5 మినిట్స్ ఉమ్మగిల్లేదాకా ఉడకనిస్తే మనకి ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది గాయ్స్, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.